తండ్రి పోలీస్, కొడుకు మాత్రం పక్కా జులాయి. నెమ్మదిగా నేరాలకు అలవాటు పడ్డాడు. తండ్రి పోలీస్ కావడం కలిసొచ్చింది. కొంతమంది పోలీసులకు ఎరవేసి తన వైపు తిప్పుకున్నాడు. చేసిన పాపాలు వదిలిపెట్టలేదు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఏమీ తేల్చకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. అసలు అతన్ని అరెస్ట్ చేస్తారా, పక్కకు తప్పిస్తారా అనేటువంటి చర్చ మొదలైంది. ఈ ఫోటోలో కారు మీద కాలు పెట్టి దర్జాగా ఫోజ్ ఇచ్చిన ఇతని పేరు వెంకటనాయుడు. ఊరు పల్నాడు జిల్లా నర్సారావుపేట. తండ్రి శ్రీనివాసరావు పోలీసు ఉద్యోగి. వెంకటనాయుడు పోలీస్ కొడుకైనా అన్ని అవలక్షణాలే. మొదట్నుంచి ఈజీ మనీ కోసం అడ్డదారులు వెతకడం మొదలుపెట్టాడు. తరచూ నేరాలకు పాల్పడేవాడు. చివరికి వెంకటనాయుడుపై పోలీసులు సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేశారంటే అతని వ్యవహారమేంటో అర్థమైపోతుంది. వెంకటనాయుడుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. నర్సారావుపేటలో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని లక్షలు మోసం చేసిన ఘటనలో వెంకటనాయుడుపై ఆరోపణలు వచ్చాయి. తన అక్రమాలు కొనసాగించేందుకు ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ గ్యాంగ్ ఖరీదైన కార్లను దొంగతనం చేసి అమ్మేవారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే తమ అక్రమాలు కొనసాగించేందుకు కొంతమంది పోలీసులు కూడా సహకరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఖరీదైన కార్లను కొంతమంది పోలీసు అధికారులకు తక్కువ ధరకే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నెల 4న నాదెండ్ల మండలం గణపవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణం కంటైనర్ లారీని కారులో వచ్చిన యువకులు ఆపడమేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా చిలకలూరుపేట పోలీసులు వెంకటనాయుడుతో పాటు మరో 4 అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. నకిలీ ఆర్టీఓ అవతారం ఎత్తి ఈ గ్యాంగ్ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం జరగడానికి పోలీసు ఉద్యోగి కొడుకు కారణం అన్న ప్రచారంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, పల్నాడు, బాపట్ల ఎస్పీలు కృష్ణారావు, ఉమామహేశ్వర్లు చిలకలూరుపేటకు చేరుకుని దర్యాప్తును పరిశీలించారు. ఇప్పటి వరకు పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగి 5 ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోవడానికి కారణం ఏంటన్నది చెప్పలేదు. దీంతో పాటు వెంకటనాయుడు, అతని గ్యాంగ్ పై వస్తున్న ఆరోపణలపై కూడా మాట్లాడలేదు. వెంకటనాయుడు గ్యాంగ్ 3 రోజులుగా పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు ఈ కేసులో వెంకటనాయుడు గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు తేలుస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది ఈ కేసు నుంచి వెంకటనాయుడిని తప్పించేందుకు తెర వెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అనే ప్రచారం కూడా మొదలయ్యింది. వెంకటనాయుడుకు కొంతమంది పోలీసులతో సంబంధాలు ఉండడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికైనా పోలీసులు వాస్తవాలు బయటపెట్టి ప్రమాదానికి కారణమైన నిందితుల అరెస్టు చూపిస్తారా లేదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది.